వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. కేటీఆర్ కు గణాంకాలతో కూడిన కౌంటర్ ఇచ్చారు రఘునందన్ రావు. బీజేపీకి బలగం లేదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు గణాంకాలతో కూడిన కౌంటర్ ఇచ్చారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. 2018లో సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలుపొందిన కేటీఆర్ కు వచ్చిన మెజార్టీ 2023లో ఇచ్చిన మెజార్టీ, బీజేపీకి వచ్చిన ఓట్ల లెక్కలు వివరిస్తూ కేసీఆర్ అధికారంలో ఉండగా జీఎంసీలో 100 సీట్లు గెలుస్తామని ప్రగల్భాలు పలికిన బీఆర్ఎస్ కు బీజేపీ కంటే కేవలం 5 సీట్లు ఎక్కువ వచ్చాయని, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కంటే బీజేపీ 4 సీట్లు ఎక్కువే గెలుస్తుందని పేర్కొంటూ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని చింతపల్లి మండలం మాల్ బస్టాండ్ ఎదురుగా సోమవారం వివేకానంద స్వామి జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వివేకానంద స్వామి విగ్రహాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరై విగ్రహ ఆవిష్కరణ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు గణాంకాలతో కూడిన కౌంటర్ ఇచ్చారు. విశ్వాసం విడిస్తే తప్ప అప్పటిదాకా నా ప్రాణం పోదు. ఇది ఇట్లా బాగా చేసుకొని నేను మాల్కి సర్పంచ్ కావాలి, దేవరకొండకి ఎమ్మెల్యే కావాలి, మెదక్కి ఎంపీ కావాలి, లేదు నల్లగొండకి ఎంపీ కావాలి, ఒక గోల్ ఫిక్స్ చేసుకొని కరెక్ట్ 5 సంవత్సరాలు పనిచేయదు. ఎన్నేళ్ళు? 5 సంవత్సరాలు పనిచేస్తే శత్రు దుర్భేద్యమైనటువంటి నియోజకవర్గం అంటే ఏం లేదు. ఏడికి పోయినా గెలుస్తాం, ఆఖరికి చార్మినార్ పోతే కూడా గెలుస్తాం. మీకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసాన్ని ఇచ్చేందుకే ఇట్లాంటి మహనీయుల విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించుకుంటాం. ఈ రోజు వారి జన్మదినం సందర్భంగా ఆ మహనీయుని విగ్రహాన్ని ఆవిష్కరించి మిమ్మల్ని అందరినీ కలుసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి విశ్వ హిందూ పరిషత్ పెద్దలకి, జిల్లా పార్టీ అధ్యక్షుడు మిత్రుడు వర్షిత్ రెడ్డి గారికి, మండల పార్టీ నాయకులందరికీ పేరు పేరున మరొకసారి మార్గదర్శనం చేసేంత గొప్ప స్థాయికి ఎదిగిన మాట మనం కాదు, మన అపోజిషన్ పార్టీల నాయకులు కూడా ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాల్సినటువంటి విషయం. ఏ విషయానికైనా, ఏ సందర్భాన్ని తీసుకున్నా, ఏ అవసరాన్ని, ఏ ఆపత్తును, ఏ విపత్తును తీసుకున్నా భారతదేశం ఈ రోజు ప్రపంచ దేశాలకి దిక్సూచిగా నిలబడింది అని చెప్పడానికి నాకైతే ఎట్లాంటి సందేహం లేదు. 2019 కరోనా ప్రపంచాన్ని భయపట్టిస్తున్నప్పుడు చాలా మంది అన్నారు భారతీయులు శుభ్రంగా ఉండారు, భారతీయులు చేతులు కడుక్కోరు, వీళ్ళకి శానిటైజర్లు తెలివాయి, వీళ్ళ దగ్గర ఆక్సిజన్ సిలిండర్లు లేవు, వీళ్ళ దగ్గర మాస్కులు లేవు, కరోనా వచ్చిపోయినాక భారతదేశం ఎట్లా మిగులుతుంది, ఎట్లా బతుకుతుంది అని చాలా మంది భయపడ్డారు. అమెరికాలు, చైనాలు మందులు తయారు చేస్తాయి, మనకు మందులు ఎప్పుడు వస్తాయో కష్టమవుతుందని అనుకుంటే ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఒక పిలుపిస్తే మన భాగ్యనగరంలోనే ప్రపంచంలో కరోనా వైరస్ కి మందించి మన దేశానికి కాదు ప్రపంచంలో ఉన్న 151 దేశాలకి మందించినటువంటి ఘనత ఎవరిది? కరోనా మెడిసిన్ అంటే భారతదేశ శాస్త్రవేత్తలది. నడిపించింది ఎవరు? వాళ్ళని తయారు చేసే దిశగా ప్రేరేపించింది ఎవరంటే మనందరి ఈ దేశ ప్రజలందరి ప్రియతమ నాయకుడు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. అందుకని పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు. జనరల్ గా మహనీయుల విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటామంటే వారు చూపించినటువంటి బాటలో మనం నడవాలని, సమాజానికి వారు ఇచ్చినటువంటి మార్గదర్శనాన్ని మనం భావితరాలకు అందించాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో చౌరస్తాలలో విగ్రహాలు పెట్టాలి. ఈ రోజు ఈ చౌరస్తాలో పెట్టినటువంటి స్వామి వివేకానంద విగ్రహం ప్రపంచానికి, భారతదేశాన్ని కొత్త రూపంలో పరిచయం చేసినటువంటి విగ్రహం. మొట్టమొదటిసారిగా చికాగోలో, అమెరికాలో భారతదేశ ప్రతినిధిగా వెళ్ళి భారతదేశం గురించి 4 మాటలు మాట్లాడే అవకాశం దొరికినప్పుడు ఈయనేం మాట్లాడతాడు, ఈయనకేమొస్తుంది, భారతదేశం అంటే బానిసల దేశం, పనుల దేశం, భారతదేశంకు వెళ్ళి కూడా ఒకరు వచ్చి అమెరికాలో మాట్లాడతారా అని అనుకుంటున్నటువంటి సందర్భంలో ఆ వేదిక మీద మైక్ తీసుకొని మరి మాట్లాడడం మొదలు పెట్టగానే ఆ సదస్సులో, ఆ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ లేచి నిలబడి కంటిన్యూస్ గా చప్పట్లతో స్వామి వివేకానంద గారి స్వాగతాన్ని పలికిందే ఆయన ఒక 2 మాటల అర్థం, తాత్పర్యం మనం అర్థం చేసుకోవాలి. స్వామి వివేకానంద గారు ఏ కళనైతే కన్నాడో, ఏ కళ కోసం అయితే ఆయన ప్రపంచం దేశం నాది, ఈ దేశాన్ని నేనే పాలించాలి, నేనే పాలిస్తానటువంటి విశ్వాసంతో మనం అందరం ముందుకు పోవాలి. మన దేశాన్ని చిన్నాభిన్నం చేయాలని ముష్కరులు, రకరకాలైనటువంటి వ్యక్తులు, నేను పేరు తీసుకోదలుచుకోలే, నా నోరు ఖరాబ్ చేసుకోదలుచుకోలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడితే కంపే వస్తుంది నోట్లకెళ్ళి, ఆ పక్కన ఉన్న మాట్లాడితే ఇంకా కంపే వస్తుంది. ఆ కంపులకి నేను పోదలుచుకోలేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, ఈ విగ్రహం ఇచ్చేటువంటి స్ఫూర్తితోటి భవిష్యత్తులో దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం మీద ఎగిరే జెండా ఏంటంటే కాషాయ జెండా.
ఇక్కడికి వచ్చిన మీరందరూ మనస్ఫూర్తిగా కష్టపడితే నేను మళ్ళీ చెప్తున్నా 3 ఏళ్ళు ఉంది. ఎన్నేళ్ళు ఉంది? ఎన్ని? 3 ఏళ్ళు ఉంది. ఒక్కొక్కరు నెలకి 10 మందిని కొత్తగా మన పార్టీలకు సైన్యాన్ని తయారు చేస్తే ఖచ్చితంగా దేవరకొండని ఎవరు గెలవాలి? గెలవాలి. 2029 వచ్చే ఎలక్షన్స్ లో ఈ రాష్ట్రంలో అధికారంలోకి ఎవరు రావాలి? ఆశాయం జెండా రావాలి, బీజేపీ రావాలి అని చెప్పి మీరు పోయి దానికి మార్గదర్శనం చేయాలని ఈ రోజు మనం విగ్రహం ఆవిష్కరించుకున్న స్వామి వివేకానంద గారు కలగంటే వారి మాటల్ని నిజం చేసి నేటి యువతకి ఈ దేశం ఎట్లుండాలని నేర్పిస్తున్నటువంటి నాయకుడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. నేను గర్వంగా చెప్తాను, భారతీయ జనతా పార్టీ నాయకుడిగానే కాదు ప్రపంచం మెచ్చినటువంటి నాయకుడిగా నరేంద్ర మోడీ గారు మనకందరికీ మార్గదర్శనం చేస్తా ఉన్నాడు. నేను రాజకీయ ఉపన్యాసాలు చెప్పి ఇంకో పార్టీలో తిట్టుకోవడానికి ఇక్కడికి రాలేదు. మన దేశంలో పుట్టినందుకు, ఈ దేశంలో పుట్టినందుకు, మన దేశ పౌరులుగా ఈ దేశంలో పుట్టినటువంటి వ్యక్తులుగా మన బాధ్యత ఏంది, మనం ఎట్లుండాలి, భవిష్యత్తులో మన దేశాన్ని ఎట్లా కాపాడుకోవాలి అనే విషయంలో 2 అంశాలను మీ ముందుంచి నేను సెలవు తీసుకుంటాను. స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి 2 మాటల్ని మనం ఉన్నటువంటి యువకులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఎలక్షన్లకు పోతా ఉంటాం, సందర్భం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు సర్పంచ్కో, ఎంపీటీసీకో, జడ్పీటీసీకో, కౌన్సిలర్కో పోటీ చేస్తారు. పోటీ చేస్తావా తమ్మి అని అడగగానే మన నోట్లకి వచ్చే మొదటి మాట, అన్న ఎదురుగున్నోడు 1 కోటి రూపాయలు పెడతాడట, ఎదురుగున్నోళ్ళు బాగా బలంగా ఉన్నారంట, వాడు 100 కిలోల బరువు ఉన్నాడట అని మన వాళ్ళు ముందే గుండె జారిపోతారు. ఇట్లాంటి వాళ్ళు రాజకీయాలకు పనికిరారు. ఇట్లాంటి వాళ్ళు రాజకీయాల్లో గెలుపుని ముద్దాడలేరు. గెలుపుని ముద్దాడాలంటే ఒకటే ఒక మాట ఉండాలి, ఎదురుగున్నది ఎవడైనా సరే, పొట్టోడా, పొడుగోడా, 6 అడుగులోడా, 3 అడుగులోడా నాకు సంబంధం లేదు. ఈ యుద్ధంలో ఎవరు గెలవాలి? నేనే గెలవాలి, నేనే గెలుస్తానని ధైర్యం ఉండాలి. దిస్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. చాలా మందికి పోటీ చేద్దామా, గెలుస్తామంటావా, ఎదురుగున్న ఆయన 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, 3 సార్లు ఎంపీ గెలిచిండు, నేను గెలుస్తానంటావా అంటారు. ఆయన 6 గెలిచినా 3 గెలిచినా కాదు, నువ్వు నిలబడి నీ శక్తి మొత్తం ఉపయోగించిన రోజు నీ ముంగట నీకంటే తోపు ఇవ్వట్లేదనేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో యుద్ధంలో పోతే మీ సర్పంచ్ సరైన లెక్క. అవునా? మరి ఎదురుగా పోటీ దేశానికి నాయకత్వం వహించిన పెద్ద పెద్ద నాయకులు ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు, ఓటమి తెలియదన్న చంద్రశేఖరరావు గారు ఓడిపోయారు. ఇండియా అంటేనే ఇందిరా, ఇందిరా అంటేనే ఇండియా అంటే ఇందిరా గాంధీని ఓడగొట్టిరు జనం. ఓడగొట్టిరా? ఇక్కడ పాలమూరులో ఎన్టీ రామారావు గారు ఓడగొట్టింది చిత్తరంజన్ దాస్. వేరే వాళ్ళని పోటీ చేయమంటే భయపడితే ఈయనైతే పోటీ చేయండి, గెలుతాడు, పోతే పోతాడు అనుకోరు. అవునా? గెలిచిండా చిత్తరంజన్ దాస్ గారు? అరే అంత ఎందుకని, అది చరిత్ర ఎందుకు రావాలంటే నిన్న మొన్న కూడా చూసింది. చిరంజీవి వచ్చి చౌరస్తా మీద కారు దిగితే ఈ నుంచి అందాక లైన్ కడతారు, ఫోటో దిగుతామని ఆటోగ్రాఫ్ కావాలండి. గసంటి చిరంజీవి ఆయన సొంతూరు మొగల్తూరు పోతే అందరు భయపడితే కిసోటే చెల్లెని తీసుకొచ్చి చెల్లె నువ్వు పోటీ చేయని చెప్పాడు అప్పుడున్న ముఖ్యమంత్రి ఉషాశ్రీ అని ఒక ఆమెను పోటీ చేయించారు. గెలిచిండా చిరంజీవి? ఓడిపోయిందా? అందుకని ఆయన మీదకి వెళ్తామా, ఈయన మీదకి వెళ్తామా? ఆయన 100 కిలోలు ఉన్నాడు, ఈయన 100 కోట్లకు ఉన్నాడు, ఆయన కులం పెద్దగా ఉన్నది. ఇవన్నీ పనికిరాని ముచ్చట్లు, ఇవన్నీ చాతగాని ముచ్చట్లు. స్వామి వివేకానంద గారు ఏం చెప్పారంటే నాకు 10 మందిని ఇవ్వన్నాడు. ఎంతమందిని? 10 మంది. ఇలా నరేంద్ర మోడీ గారు కూడా అదే చెప్తున్నారు. 10 మంది కట్టోళ్ళు దొరికితే ఇనుప కండాలు, ఉక్కు నరాలు కలిగిన వాళ్ళు 10 మంది వస్తే చాలు. ఏ ఎలక్షన్ అయినా మనమే గెలుస్తాం, ఏడికైనా మనమే గెలుస్తాం. ఇది మన దమ్ము, ధైర్యం అనేది ఉండాలి. ఈ ధైర్యం లేకపోతే మనం ఏం గెలవం. నన్ను పిలిచి రేపు దేవరకొండ గెలువురాకుంటే బరాబర్ గెలిచి చూపెడతా. దిస్ ఈజ్ మై కాన్ఫిడెన్స్. నాకు ఇలా ఊళ్ళు తెలకపోవచ్చు, ఎన్ని ఉన్నాయో తెలకపోవచ్చు, ఏడాది టైం ఇచ్చి రఘు నువ్వు పోయి పలానా కాడ గెలువు అంటే బరాబరి నేనే గెలుస్తా అని చెప్తా. ఇది నా ధైర్యం. ఎందుకంటే నాకు 10 మంది దొరకకపోతారా, ఆ దొరికిన 10 మంది తోటి స్వామి వివేకానంద గారిని ఆదర్శంగా తీసుకొని నేను బరాబరి గెలుస్తా అనేటువంటి విశ్వాసంతో ముందుకు పోవాలి. అరే మీరు అంతా పోటీ అవుతున్న వాళ్ళకి ఎంత యువత ఉన్నారు, ఇక్కడ ఎవరికి తక్కువ లేనంత గొప్ప వాళ్ళు ఉన్నారు. భయం అనేది ఒకటి మన మనసులో ఉంటుంది. ఆ భయాన్ని విడిచిపెట్టుకున్నాడు, నీకు లక్ష్యాన్ని పెట్టుకోమన్నాడు. నీకేం కావాలన్నది, నీకు ముఖ్యమంత్రి కావాలన్నది నేనే అవుతాను చెప్పు. దట్ ఈస్ కాల్డ్ కాన్ఫిడెన్స్. నీకు ప్రధానమంత్రి కావాలన్నది అయితాన్ని ఫిక్స్ అయ్యి ఆ దిశగా నువ్వు పని చేసుకుంటా పో. గెలుపు ఆటోమేటిక్ గా నీ ఇంటికి వచ్చి తలుపు కట్టుతుంది. ఇది స్వామి వివేకానంద గారు సమాజానికి చెప్పినటువంటి మాట, మా మనలాంటి యువకులందరికీ చెప్పినటువంటి మాట. అందుకని ఆ గొప్ప మహనీయుని విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు
నన్ను ఇక్కడికి పిలిచినటువంటి మీకు అందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ